ఈ టైంలో కరెంటు పోయింది ఏంటి? ఇదేంటి, పవర్ పోయినా ఇన్వర్టర్తో ఫ్యాన్ రన్ అవ్వాలి కదా. సరే, లాన్లోకైనా వెళ్దాం, గాలైనా ఆడుతుంది. మమ్మీ, Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఏరా, ఈరోజు నీ బర్త్డే గుర్తుందా అసలు? మర్చిపోయాను నాన్న. మీ అమ్మ కూడా మర్చిపోయిందిలేరా. కానీ పల్లవి నీ బర్త్డేని గుర్తు పెట్టుకుని సెలబ్రేట్ చేస్తుంది. అవునన్నయ్య, నీకోసం ఫ్రూట్స్ కూడా తెప్పించి ఫ్రూట్ కేక్ కూడా తయారు చేసింది. పూలు జల్లేసి కేక్ రెడీ చేస్తే పెద్ద సెలబ్రేట్ చేసినట్ట, పెద్ద సర్ప్రైజ్ చేసినట్ట? ఖచ్చితంగా కాదక్షిత. కానీ ఆయన పుట్టినరోజు ఒక స్వీట్ మెమరీలా మిగిలిపోయేలా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అదేంటో కేక్ కటింగ్ అయ్యాక చెప్తాను. ఏమండి, కేక్ కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ మమ్మీ. రే, పల్లవికి తినిపించరా. హ్యాపీ బర్త్డే అండి. అమ్మ పల్లవి, ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఏంటమ్మా అది? థ్యాంక్ యూ పల్లవి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇప్పటి వరకు చాలా బర్త్డేస్ చేసుకున్నాను, కానీ నా మనసుకి ఎంత ఆనందాన్ని ఇచ్చేలా సెలబ్రేట్ చేసింది మాత్రం నువ్వే.
మమ్మీ చాలా బాగుంది కదా? అక్షిత నిజంగా బాగుంది కదా? నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే నిజంగా మెస్మరైజ్ గా అనిపించింది అన్నయ్య. అసలు ఈ ఫోటోలన్నీ ఎప్పుడు కలెక్ట్ చేసావమ్మా? ఆయన బర్త్డే గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేయాలని ముందు నుంచే ప్లాన్లో ఉన్నాను బామ్మగారు. అసలు ఈ విషయం మాకు కూడా చెప్పలేదు కదమ్మా. నువ్వేదో కేక్ తయారు చేస్తున్నావు అనుకున్నావు అంతే. ముందే చెప్పేస్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? ఓ అంటే ఈ విషయం నీకు కూడా తెలుసు అన్నమాట. థ్యాంక్ యూ పల్లవి. ఈరోజు నువ్వు సెలబ్రేట్ చేసిన ఈ బర్త్డేనే నా నిజమైన బర్త్డే. సరేరా, ఇక వెళ్ళి పడుకో. రేపైతే పార్టీ ఉంది, ధూమ్ ధామ్గా చేద్దాం. చూసావా, ఒక్కసారిగా అది మొత్తం మాయ చేసేసింది. మాయ చేయడం ఏంటంటే ఆ ప్రొజెక్షన్ అంతా చూసి చరణ్ దాన్ని కౌగిలించుకుంటే నా ఒళ్ళు మండిపోయింది తెలుసా. కానీ ఆ పల్లవి మనసు మాత్రం ఆనందంతో నిండిపోయింది. ఆ ఇలా కుళ్ళుకోవడం తప్ప ఏం చేసింది లేదు. ఏం చేశావే నువ్వు? దానికంటే ముందు నువ్వే ఏర్పాట్లు చేసుంటే వాడి దృష్టిలో ఎంత బావుండేది. తల్లినైనా నేను వాడినెప్పుడు ఇంతలా ఇంప్రెస్ చేయలేదు. పోన్లేంటంటే రేపెలాగో గెస్టులందరినీ పిలిచి పార్టీ పెడుతున్నాం కదా, అప్పుడు బావగారిని మనం కూడా ఇంప్రెస్ చేద్దాం. లేదు, రేపు ఖచ్చితంగా నా కొడుకుని ఇంప్రెస్ చేసి నా వైపుకు తిప్పుకుంటాను. ప్రొజెక్షన్తో పల్లవి మీదకు పోయిన వాడి ఫీలింగ్ని నా వైపుకు తిప్పేసుకుంటాను. అంటే ఏం చేస్తారా అంటే? ఆ ప్రతీదీ చెప్పేస్తారు. మరి నువ్వేం చెయ్యాలన్నది నువ్వు ఆలోచించుకో, నేనేం చెయ్యాలన్నది నేను ఆలోచించుకుంటాను. చరణ్ బర్త్డే కదా, బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. చరణ్ బర్త్డేకి తనొక్కతేనా? నేను కూడా డెకరేట్ చేస్తాను, చరణ్ని ఇంప్రెస్ చేస్తాను. పద.